ఎన్నో ఏళ్ల నుంచి తీరని కోరికలు తీరే ఒక రెమెడీ చెప్తాను ఇప్పుడు. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, ఆ ఇంట్లో ఆ బ్లాక్స్ ఎక్కువైపోయి నెగిటివ్ శక్తులన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. అయితే ఆ రెమెడీ చేసే ముందు సాయంత్రం పూట, కుదిరితే ఆదివారం చేయొచ్చు, మిగతా రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చు. అయితే సెలవు రోజు ఆదివారం కాబట్టి అట్లా ఆదివారం కుదిరితే అట్లా చేయండి. ఏ రోజైనా సాయంత్రం ఫ్రెష్ గా తలస్నానం చేసిన తర్వాత, దానికి ముందు ఇంటిని అంతటిని శుద్ధి చేసేసిన తర్వాత, నీట్ గా కళ్ళుపు 2 గుప్పుట్లు వేసి బకెట్ నీళ్ళు ఇల్లంతా శుద్ధి చేసేసి, మీరు ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ ఇంటి మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ ఒక పెద్ద బౌల్ తీసుకున్న పర్వాలేదు, పింగాణిది. నేను చూపించడానికి ఇది పెట్టాను. గాజుది గాని పింగాణి రెండే వాడాలి, మిగతావి వాడకూడదు. దాంట్లో ఉప్పేసేసి 4 మిరియాలు 4 లవంగాలు స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ ఇంటి స్త్రీ లేదా అబ్బాయి అయినా సరే విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి, ఈ రోజుతో ఈ ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగటివ్ ఎనర్జీని అంతటిని తీసేసి ప్రతి కోరిక మేనిఫెస్ట్ అయ్యేలాగా నీ ప్రేమని, నీ ఆశీస్సుల్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ ఇంట్లో ఉన్న ఆ నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఇప్పులోకి వెళ్ళిపోతుంది, థ్యాంక్ యూ అని చెప్పేసి ప్రేమతో 3 సార్లు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పేసి పక్కన పెట్టేసేయాలి. పెట్టేసి వచ్చేసి ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారాన్ని చాలా ప్రశాంతంగా, పీస్ ఆఫ్ మైండ్ తో, కూల్ గా, మీలో ఉన్న సమస్యలన్నిటిని పక్కన పెట్టేసి ప్రశాంతంగా చేయాలి. దానికి ఏం కావాలో చెప్తాను చూడండి. ఒక గాజు గ్లాస్ అయినా తీసుకోవచ్చు, ఇంకొంచెం పెద్దగా ఇల్లు పెద్దదైతే కొంచెం ఇలాంటి గాజుదైనా తీసుకోవచ్చు, పెంగాణిదైనా తీసుకోవచ్చు. ఒక పాత్ర తీసుకోవాలి, అది ఈ షేపే ఉండాలని ఏం లేదు. ఒక గాజు గ్లాస్ అయినా కావచ్చు, పింగాణి పాత్ర అయినా కావచ్చు. నేను చూపించడానికి చెప్తున్నాను. ఇదే తీసుకోవాలని ఏం లేదు. గ్లాస్ తీసుకోవచ్చు, లేదా ఒక పింగాణి బౌల్ తీసుకోవచ్చు, చిన్నదైనా తీసుకోవచ్చు, ఇట్లాంటిదైనా. సో ఒక ఇల్లు పెద్దదైతే కనుక ఇట్లాంటివి తీసుకోవాలి. తీసుకుని ఇందులో వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేయండి. గ్లాస్ వాటర్ వేసేసి ఆ తర్వాత మీకు తెలుసు కదా కుంకుమ ఒక స్పూన్ వేసేయండి. స్పూన్ వేసిన తర్వాత లవంగాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. లవంగాలు ఒక 7 లవంగాలు తీసుకోండి. ఏడు లవంగాలు వేసేసి ఈ వాటర్ ని మొత్తాన్ని ఇట్లా తిప్పి, ఈ పౌడర్ అంతా కూడా ఆ వాటర్ లో కలిసిపోయేలాగా, పైన పౌడర్ లాగా ఉండకోకుండా కంప్లీట్ గా తిప్పేసి, లవంగాలను కూడా ఇందులో కలిసిపోయేలాగా అట్లా కొద్దిసేపు జస్ట్ ఆ పొడి కనపడకుండా మొత్తం తిప్పేసి, ఇది ఇలా కుదిరితే చేత్తో పట్టుకొని మీ కోరిక చెప్పాలి. ఎన్ని సంవత్సరాల నుంచో, ఎన్నో ఏళ్ల నుంచి తీవ్రమైన కోరిక తీరకుండా ఉంది కదా, అది ఈ రోజుతో తీరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్, ఈ సమస్యను తీసేసావు. థ్యాంక్ యూ నాలోని దైవశక్తి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక 40 సార్లు చెప్పాలి. హోపోనోపోనో ప్రేయర్ ని చాలా ప్రశాంతంగా. ఈ సమస్య తీరిపోయింది. తీరిపోతే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు. ఆ ఎనర్జీని రిలీజ్ చేయాలి, ఊరికే కలిపేసి పెట్టేయటం కాదు. ముందుగా ఇంటిని శుద్ధి చేయాలి సాయంత్రం పూట. ఆ తర్వాత తలస్నానం చేసి రావాలి, కళ్ళుప్పు మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టాలి. ఆ తర్వాత ప్రశాంతంగా మీరు ఒక రూమ్ లో కూర్చొని ఈ బౌల్ తీసుకుని ఇందులో వాటర్ ఒక గ్లాస్ పోయాలి. తర్వాత కుంకుమ ఒక స్పూన్ వేయాలి. దాని తర్వాత లవంగాలు 11 గాని 7 గాని ఇందులో వేయాలి. 4, 7, 11 అట్లా వేయచ్చు, ఏవైనా వేయచ్చు. ఒక పెద్ద ఇల్లు అయితే 11 వేయచ్చు. ఒక మాదిరి మీడియం ఇల్లు అయితే కనుక 7 సరిపోద్ది. చిన్న ఇల్లు అయితే 4 లవంగాలు వేయాలి.
ఇట్లా ఈ పాత్రని మొత్తం కలిపేసి వాటితో ఇట్లా పట్టుకొని ప్రశాంతంగా మీ కోరిక తీరిపోయినట్టు చెప్పాలి. ఆ కోరిక తీరిపోతే ఎంత బాగుంటుంది మీకు. ఎవరో డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్లే వచ్చి క్షమాపణ చెప్పి డబ్బులు ఇచ్చారు. లేకపోతే ఇంట్లో సమస్యలోని క్లియర్ అయిపోయింది. ఇంకా మీరు అప్పులు కట్టాలి, ఆ అప్పులు తీర్చేసినట్టు, అన్ఎక్స్పెక్టెడ్ డబ్బు అందినట్టు, కట్టేశాను ఆ వ్యక్తిని తెలుసుకుని ఇచ్చేసినట్టు, మీకు ఆ వ్యక్తి మధ్య సమస్య తీరిపోయినట్టు అట్లా ఊహించుకోవచ్చు. చాలా మందికి జాబ్ రావట్లేదు. ఆ జాబ్ ఎక్కడ రావాలి, ఆ కంపెనీ పేరు చెప్పి జాబ్ వచ్చినట్టుగా చెప్పాలి. అట్లాగే హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఆ హెల్త్ కి సంబంధించి అది తీరిపోయి ఆరోగ్యకరంగా ఉన్నారు, థ్యాంక్ యూ అంటే. నేను కొన్ని కోరికలు చెప్పాను, మీకు ఇంకా చాలా ఉంటాయి. గోల్డ్ లోన్ అని, హౌస్ లోన్ తీరిపోయినట్టు, గోల్డ్ లోన్ కట్టేసి మీరు గోల్డ్ తెచ్చుకున్నట్టు, స్థలం అమ్ముడవట్లేదు, రియల్ ఎస్టేట్ లో పనిచేసే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. చక్కగా కస్టమర్స్ అనుకోని రీతిలో పరిచయం అవుతున్నారు, కొనగలిగే కస్టమర్సే పరిచయం అవుతున్నారు, మీ టార్గెట్స్ కంప్లీట్ అవుతున్నాయి, ఆ పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా వదిలి వెళ్ళిపోయింది, థ్యాంక్ యూ అని చెప్పొచ్చు. అట్లా మీ పాప కోసం, మ్యారేజ్ కోసం, బాబు కోసం, మాట వినకపోతే వింటున్నట్టుగా మీ సమస్యలు ఎన్నైనా సరే మీరు దాదాపు ఒక 11 సమస్యల వరకు చెప్పుకోవచ్చు. చెప్పుకుని నమ్మకంతో చాలా రిలాక్స్ గా, హ్యాపీగా, విశ్వానికి ప్రేమపూర్వకంగా ఎనర్జీని, ఆత్మీయతను, ప్రేమను, ఆ ఎమోషనల్ రిలీజ్ చేస్తూ ఆ ఎమోషనల్ ఉంటేనే ఆ కోరిక విశ్వంలోకి వెళుతుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ రిలీజ్ చేయాలి అంత ఆత్మీయంగా, నమ్మకంతో చేస్తూ ఒక 11 నిమిషాలు ఆ కోరికలన్నీ చెప్పేసి ఆ తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్, ఈ రోజుతో ఆ తీరని సమస్యలన్నీ తీరిపోయాయి, ఎంతో కష్టాలు అన్ని కూడా తీరిపోయి ఎంతో సంతోషంగా ఉన్నాను, నీ ప్రేమను కుమ్మరించావు, ఏంజెల్స్ రక్షణగా ఉంచావు, థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజెల్ రాఫెల్, ఇంత అద్భుతం చేశావు, ఈ భయాన్ని, ఆందోళనని, అనారోగ్యాన్ని తీసేసి కొత్తగా మా జీవితంలో వెలుగులు నింపావు, థ్యాంక్ యూ అంటూ ఆ ఫోటో కూడా దగ్గర పెట్టుకుని, ఆ పడుకునే బెడ్రూమ్ లో ఆర్చ్ ఏంజెల్ రాఫెల్ ఫోటో దగ్గర పెట్టుకుని ఒక 11 సార్లు చూసి ఆ ఫోటో మీ పక్కనే పెట్టుకుని, లేకపోతే స్టిక్ చేసుకుని గోడకి కనిపించేలాగే A4 సైజు అలా పడుకుంటే ఆ రూమ్ లో చెడు కలలు రావు, ఆ చెడు శక్తులు ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి, కోరిక నెరవేరుతుంది. చాలా విశ్వాసంతో, నమ్మకంతో ఇది కాళ్ళకు తగలకుండా ఆ రూమ్ లో ఒక చోట ఒక మూల పెట్టేసేయండి, కాళ్ళు తగలకుండా. 24 అవర్స్ ఉంచిన తర్వాత ఇది తీసుకెళ్లి ఒక మొక్క మొదట్లో పోసేయాలన్నమాట. పోసేసి అట్లా ఒకసారి చేస్తే సరిపోతుంది. మీరు తర్వాత ఈ సమస్యల గురించి మాట్లాడకూడదు, నమ్మకంతో థ్యాంక్ యూ ఆర్చేంజల్, ఈ సమస్యలు తీసేసావు. ఇదేంటంటే ప్రకృతిలోకి సంబంధించినటువంటి మీ కోరికని బయటకు వదిలిపెడుతున్నారు. దాంట్లో చెప్పి ఆ రోజంతా 24 గంటలు ఉంచడం ద్వారా ఆ కోరికలన్నీ కూడా ఆ వాటరు, ఆ ఏవైతే ప్రకృతి ఉందో దాంట్లో కలిపినట్టు వాటితో ఇది చేరి ఆ భూమిలోకి వెళ్లి మీ కోరికలు నెరవేరుస్తుంది అనమాట. విశ్వంలోకి వెళ్లి విశ్వశక్తి ఏంజల్స్ ద్వారా ఈ కోరికలు నెరవేరుస్తుంది. ఇదంతా కూడా నమ్మకం ఉంటేనే చేయాలి. ఏదో ట్రై చేద్దామని చేస్తే వర్కౌట్ అవ్వదు. పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో మీరు నమ్మకం ఉంటేనే చేయాలి. అదర్వైజ్ మీరు ఇది ఏ మతానికి సంబంధించింది కాదు, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి కుంకుమ వాటర్ ప్రకృతి. ఇది ఒక దేవుడి పేరు చెప్పట్లేదు మనం. ఇక్కడ ఏంటంటే ఏ మతాన్ని మనం విమర్శించకూడదు, ఎవరిని ఇది చేశాక విమర్శ చేయకూడదు, గొడవ పడకూడదు. పీస్ గా, కామ్ గా మారిపోవాలి. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకోవాలి. ఎవరి మీద పోట్లాడటం గాని, అసూయ చెందటం గాని, గొడవలు పెట్టుకోవటం గాని, ఇతరుల గురించి గాసిప్ చెప్పడం చేయకూడదు. కార్యక్రమం ఇది మంచి కార్యక్రమం చేశాక పీస్ ఆఫ్ మైండ్ తో, ప్రేమతో మారిపోవాలి. ఆ కోరికలు నెరవేరినట్లు చాలా ప్రేమగా ఉండాలి. ఎవరితో అయినా ఆత్మీయంగా మాట్లాడాలి, గొడవ పడకూడదు, చిరునవ్వుతో ఉండాలి. ఒక మిమ్మల్ని చూసి అనేక మంది తనలాగా ఉండాలని ఇన్స్పిరేషన్ చెందేలాగా మీరు బిహేవ్ చేయాలి. మీ మైండ్ సెట్ మారిపోవాలన్నమాట. అట్లా మీరు 11 రోజుల వరకు అట్లా ఉన్నట్లయితే అసలు కొందరికి ఒక రోజులోనే మిరాకిల్ జరుగుతాయి. మనం పెట్టిన వీడియోకి నితిగా ఏంజల్ కి జరిగినటువంటి మిరాకిల్స్ అప్పుడు ఎట్లయితే జరిగినాయో, ఒక అమ్మాయికి ₹1 రావటం, చాలా మందికి ఎగ్జామ్ ఫీజులు కట్టేటప్పుడు హాల్ టికెట్ ఇవ్వకాల పిల్లలకి వీళ్ళు కట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే సడన్ గా ఎవరో ఒకళ్ళు అకౌంట్ లో డబ్బులు వేయటం, అలా తీరటం జరిగింది. అలాగే దుబాయ్ లో ఉంటున్నటువంటి ఒక ఆయన వర్క్ చేస్తున్నారు. అక్కడ ఆయన అకౌంట్ లోకి 50,000 వచ్చాయి. చిట్టి కట్టడానికి డబ్బులు లేక చాలా మదన పడుతూ నితిగా ఏంజల్ కోరుకోవటం ద్వారా ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా తెలియలేదు. నేను ఆ వాయిస్ కూడా మీకు వినిపించడం జరిగింది ఒక వీడియోలో. ఇట్లా చాలా అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. మనం ఏంటంటే స్ట్రెస్ తో, మానసికంగా ఇంట్లో ఉన్న సమస్యలు, బయట జాబ్ లోను, బిజినెస్ లోను, లేదా ఇతర కొలీగ్స్ మధ్య ఉన్న ఆ టెన్షన్స్ తో
కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు చాలా మందికి. ఎందుకంటే టెన్షన్స్ తో చేస్తే పని చేయదు. చక్కగా ఫ్రెష్ గా స్నానం చేసే ముందు ఆ కళ్ళుప్పుని మెత్తగా నూరి 1 టీ స్పూన్ 2 టీ స్పూన్ల బకెట్ నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళు వింటర్ కాబట్టి వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే ఆల్మోస్ట్ మీకున్నటువంటి తల తిరగటం గాని టెన్షన్స్ గాని అన్ని కూడా తగ్గుతాయి. మీరు చేసేటప్పుడు స్నానం నాలోని చెడు అనారోగ్యం అంతా కూడా ఈ మురికి రూపంలో డ్రైనేజీలోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అనేసి కనీసం 11 సార్లు చెప్పాలి. టైం ఉంటే 21 సార్లు చెప్పాలి. చేసి వచ్చిన తర్వాత ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం చేసేటప్పుడు అనుమానించటం గాని, ఇది చేశాక గొడవ పడటం గాని, వ్యతిరేకంగా మాట్లాడటం గాని ఏమి చేయకూడదు. సైలెంట్ అయిపోవాలి. ఆ పరిహారం పని చేసింది, నా కష్టాలు తీరిపోయాయి, ఆ కోరిక చెప్పి 11 కోరికలు ఉన్నా సరే చెప్పి మీకున్న అన్ని లోన్లు క్లియర్ అయినట్టు, అప్పులు క్లియర్ అయినట్టు, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చినట్టు, లేదా మీ పర్సనల్ విషయాల్లో చాలా ఉంటాయి వాటన్నిటికీ తీరిపోయినట్టుగా పాజిటివ్ గా చెప్పి 40 సార్లు హోపోనోపోని 40 సార్లు ప్రేమతో చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ప్రేమపూర్వకంగా పదే పదే చెప్పి ఆ రిలాక్సేషన్ పొంది ఇది ఒక గదిలో మూలను పెట్టేసి చక్కగా నిద్రపోయేటప్పుడు ఏంజల్ ఫోటో దగ్గర పెట్టుకుని ఆర్చేంజల్ రాఫెల్ థ్యాంక్ యూ అంటూ 3 సార్లు చెప్పి ఫోటోను కొద్దిసేపు అలా 11 నిమిషాలు టైం ఉంటే చూస్తూ, కనీసం 3 నిమిషాలు చూడాలి లేదా 11 నిమిషాలు ఆ ఫోటోను చూస్తూ సహాయం చేసినట్టుగా థ్యాంక్ యూ చెప్తున్నప్పుడు మీలో ఉన్న చెడు లక్షణాలు గాని, అంటే ఆ చెడు ఆత్మలు గాని, ఆ బెడ్రూమ్ లో ఉన్న చెడు, ఇంట్లో ఉన్న చెడు ఆత్మలు గాని అవన్నీ కూడా ఏంజల్ ఫోటో ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. మామూలుగా అయితే చాలా కష్టం వెళ్ళం. అలా మీరు విశ్వాసం ఉంటే, ఇది నమ్మకం ఉంటే చేయండి. ఇది చాలా మంది ఫ్యామిలీస్ ఏదో ఒక రెమెడీ చెప్పమని అడుగుతున్నారు. మరి వ్యవసాయం చేసే రైతులు చదువు రాదు కాబట్టి మేము రాసుకోలేము, మాకు సరిగ్గా గుర్తుండదు, విజువలైజేషన్ అంటే మాకు తెలియదు, ఏదన్నా పరిహారాలు చెప్పండి మామూలుగా చేసుకునే అంటున్నారు. కాబట్టి ఈ మధ్య నేను పరిహారాలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే చదువు లేని వాడు మేమేం చేయాలి సార్, మాకు రాయటం రాదు, విజువలైజేషన్ అంటున్నారు, మెడిటేషన్ అంటున్నారు, మాకు కుదరట్లేదు, తెలీదు ఎట్లా చేయాలో, మాకు రావట్లేదు, రెమెడీస్ చెప్పమని అడుగుతున్నారు. అందరికీ పనికొచ్చేలాగా చదువుకున్నవాడు, చదువు లేని వాడు ఎవరైనా చేసేటటువంటి పరిహారాలు కూడా మనం మొదలు పెట్టాము. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని నిన్న ఒక్కరోజే దాదాపు 136 మందికి రాత్రి వరకు నాకు పెట్టిన మెసేజ్లు, వాయిస్ రికార్డులు, మాకు ఇట్లా జరిగింది, చాలా సమస్యల్లో ఉంటే ఒక అమ్మాయి అసలు మైండ్ పనిచేయక తీవ్రమైన సమస్యల్లో ఉదయం ఈ వీడియో చూడగానే నేను అట్లా మీరు చెప్పమన్నట్టు, మీరు చెప్పినట్టు కోరుకోగానే అద్భుతం జరిగింది అంటూ వాయిస్ రికార్డ్స్ పెట్టారు, మెసేజ్లు పెట్టారు చాలా మంది. చాలా చాలా కృతజ్ఞతలు చెప్పండి మీరు ఆర్చేంజల్ రాఫెల్ కి, విశ్వానికి, మీలోని దైవ శక్తికి. మీలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. మీ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో అలాంటి మిరాకిల్స్ ఎన్నో జరగాలని ఒక ప్రత్యేకమైనటువంటి మీ అందరి కోసం విశ్వశక్తిని ప్రత్యేకంగా నేను కోరుకుంటూ, మీ అందరి జీవితాల్లో ఈ రోజు నుంచి, కొత్త సంవత్సరం నుంచి డబ్బు సంపదలతో, ఆయురారోగ్యాలతో, కుటుంబం అంతా సంతోషంతో, ఒక పండగ వాతావరణం లేగా ప్రేమతో మీ కుటుంబం అంతా జీవించాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వశక్తిని ఆర్చేంజల్ రాఫెల్ మీకు రక్షణగా ఉండమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.